అధ్యక్ష, అలాగే బడ్జెట్ వ్యవసాయ రంగానికి సంబంధించి 53,752 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే 5,411 కోట్లు అధికంగా కేటాయించి అన్నదాతకు అండగా నిలవడం జరిగింది అధ్యక్ష. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా 91,000 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయానికి నిదర్శనం అధ్యక్ష. ప్రతి వర్గానికి భాగస్వామ్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని ఈ బడ్జెట్ చాటుతుంది అధ్యక్ష. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జలవనరులు, రహదారులు, పట్టణ పరిపాలన, పర్యాటక సహా పలు శాఖలకు భారీగా నిధులు కేటాయించడం అభివృద్ధి సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిదర్శనం అని తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే ప్రజల జీవితాలపై ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక ఈ బడ్జెట్ అధ్యక్ష. ముందుగా రాష్ట్ర విద్యారంగానికి దిశానిర్దేశం చేస్తూ పరిపాలన వేగం, పారదర్శకతతో సంస్కరణలు అమలు చేస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా అభినందనలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. విద్య అనేది రాష్ట్ర అభివృద్ధి మూలస్తంభం మాత్రమే కాదు, సమాజ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష. పటిష్టమైన విద్యా విధానం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది, సమానత్వాన్ని తీసుకొస్తుంది, సాంకేతిక ఆవిష్కరణను మార్గం చూపుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తీసుకున్న నిర్ణయాలకు అనుకున్న సమయానికి పూర్తి చేయడం మన ప్రజాప్రభుత్వానికే సాధ్యమని మరోసారి రుజువైంది అధ్యక్ష.